అందరికీ ప్రైజ్ లార్డ్. మే 23 ఈరోజు దేవుని వాగ్దానము. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్త 14:27 నేడు ఎన్నో కుటుంబాలలో శాంతి సమాధానాలు లేనందున కుటుంబాలు కూలిపోతున్నాయి. మరికొందరు నా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదని ఆత్మహత్యలకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రభువు సెలవిస్తున్న మాట, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, లోకస్తుల వలె నీవు అశాంతిగా జీవించనవసరం లేదు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, నా అన్నవారందరూ వ్యతిరేకంగా అయినప్పటికీ నీవు ప్రభువు మీద ఆధారపడి ఉన్నందున అన్ని సమయాలలో ఆయన నీకు శాంతిని అనుగ్రహిస్తాడు. దావీదు ఇలా అంటాడు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయస్వదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా దేవుని ప్రజలు ఎల్లప్పుడూ ధైర్యముగాను ప్రశాంతంగాను జీవిస్తారు. తెల్లవారంగానే చంపబడుటకు పేతురు చెరసాలలో వేయబడ్డాడు. అలాంటి సమయంలో కూడా పేతురు ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ప్రియమిత్రమా, వారి వలె నీవు కూడా దేవుని మీద ఆధారపడితే ఆయన శాంతిని తప్పకుండా అనుభవిస్తావు. అట్టి కృప ప్రభువు నీకు అనుగ్రహించునుగాక. ప్రతి సమయంలో ప్రభువు శాంతి నీకు దయచేయునుగాక. ఆమేన్.